మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోబు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవర్తనుడు ఎక్కడనైనా నిర్మూలమైరా. చదివిన వాక్య భాగంలో మనం జ్ఞాపకము చేసుకోవాలి అని ఒక మాట మనకు అర్థమవుతుంది. ఏమి జ్ఞాపకము చేసుకోవాలి అని ఆలోచించినట్లయితే, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, అపరాధమును చేసిన వాని గురించి కాదు గాని నిరపరాధి ఎప్పుడైనా నశించాడా, లేదే యథార్థవర్తనుడు ఎక్కడైనా నిర్మూలమయ్యాడా, కాదే. మనము నిరపరాధులముగా యథార్థముగా ఉన్నప్పుడు ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా మనము నశించడం అనేది జరగదు, మనము నిర్మూలమవుట అనేది జరగదు. కొందరిని చూస్తూ ఉన్నప్పుడు, వారి సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు వారు ఇక మేము నశించిపోయాము, మా జీవితం ఇక్కడతో అయిపోవచ్చింది అని వాపోతూ ఉండడం నేను గమనిస్తాను. అయితే నిరపరాధిగా ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయనను ఆశ్రయించిన తన స్వకీయ సాంపాద్యాన్ని ఆయన విడిపిస్తాడు. నశించక వారిని అగ్నిలో నుండి తీసినటువంటి కొరివి వలె, శుద్ధ సువర్ణముగా ప్రకాశమానమైనటువంటి బంగారము వలె ఆయన మెరుగుపట్టి ప్రకాశింపచేస్తాడు తప్ప ఆయన నిరపరాధులను ఎన్నడూను కూడా నశింపనీయడు. యథార్థంగా వర్తకాలు చేస్తూ, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి, యథార్థంగా వృత్తిలో ఉన్నటువంటి పనులను నిర్వర్తిస్తూ, యథార్థముగా యజమాని యొద్ద ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వారు ఎన్నడూను కూడా నిర్మూలము కారు. నా యజమాని నన్ను ఇలా అన్నారు, నేను చేసినటువంటి ఉద్యోగంలో నా మీద ఇలా నిందపడింది, నా యథార్థతను, నా సాక్ష్యాన్ని, నా నీతిమత్వాన్ని పాడు చేశారు కొందరు అని అంటున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, యథార్థంగా నీవు ప్రవర్తిస్తున్నావా, నిశ్చయంగా నీవు ఎన్నడూను ఎప్పుడును కూడా నిర్మూలము కావు. మనము ఈ విషయములను జ్ఞాపకము చేసుకోవాలి. మన పితరుల జీవితాన్ని మనం చూసినట్లయితే, నిర్మూలము చేద్దాము, వారి పేరును తుడిచిపెట్టేద్దాము, వారిని సమూల నాశనము చేద్దాము, వారి ఈ భూపుటం మీద ఉండకుండా చేద్దాము అని ప్రయత్నాలు చేసినటువంటి ప్రతి వారు వారి జీవితంలో అవి జరిగినాయి గాని తన జనులకు ఆయన ఏ కీడును, నాశనమును కలుగనివ్వలేదు. మొర్దెకైని ఏదో చేద్దాం అనుకున్నాడు హామాను, అతన్ని చంపి సమాధులకు పంపిద్దాం అనుకున్నాడు. కానీ మొర్దెకై యథార్థవంతుడు మరియు నిరపరాధి అయినటువంటి వ్యక్తిని అపరాధిగా మార్చి, అతని యథార్థతను దుర్మార్గముగా మార్చి అతన్ని మ్రానుకు వేలాడదీద్దాం అనుకున్నాడు శత్రువైనటువంటి హామాను. కానీ మొర్దెకైకి దేవుడు ఆ కీడును, ఆ క్రూరమైనటువంటి పరిస్థితిని అనుమతించాడా అని చూసినట్లయితే, దేవుడు ఎప్పుడు తనను ఆశ్రయించిన వారిని ఎన్నడూను కూడా నిర్మూలము కానివ్వడు. వాక్యం సెలవిస్తుంది, మీరు జ్ఞాపకము చేసుకోండి, మీరు నిరపరాధిగా, యథార్థంగా, నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా ప్రవర్తిస్తున్నారు కదా, మీ తోటి వారిని మీరు నా మాట చొప్పున ప్రేమిస్తున్నారు కదా, నా మాటను బట్టి మీరు ప్రతి వారిని క్షమిస్తున్నారు కదా, నా మాటను బట్టి మీరు ఓర్చుకుంటున్నారు కదా, నా మాటను బట్టి మీరు దీర్ఘ శాంతము కలిగి ఉంటున్నారు కదా, నా మాటను బట్టి జరిగిన కీడును మన్నించి మర్చిపోతున్నారు కదా, అయినా సరే మీకు కీడు చేయాలని, మిమ్మల్ని నశింప చేయాలని, మిమ్మల్ని నిర్మూలము చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? కొంచెమైనను కృతజ్ఞత లేని వారుగా మిగతా జనులు ప్రవర్తిస్తున్నారా? ఇదిగో ఆయన నిన్ను ఎన్నడూను నిర్మూలము కానివ్వడు, నిన్ను నశించిపోనివ్వడు. మొర్దెకైని హామాను చేతిలో నుండి విడిపించడం మట్టుకు కాదు గాని హామాను స్థానాన్ని దేవుడు మొర్దెకైకి ఇప్పించాడు. ఇంకా మాట్లాడితే తాను ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. హామాను కంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు మొర్దెకైని నిలబెట్టాడు. కారణం, మొర్దెకై నిరపరాధి మరియు యథార్థవంతుడు. మనము చేసేటువంటి పనుల్లో, మాటల్లో, క్రియలలో, ప్రవర్తనలో, వస్త్రధారణలో, చూపుల్లో, తలంపుల్లో మనం నిరపరాధులముగా, యథార్థముగా ఉన్నప్పుడు ఆయన ఎన్నడూను నాశనమునకు అప్పగింపడు, నిర్మూలము కానివ్వడు. అందుకే ఈ లేఖనం యొక్క పై వచనాన్ని మనం చూసినట్లయితే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అవును, మనము నిరపరాధులుగా ఉన్నాము, యథార్థంగా ఉన్నాము అన్నటువంటి ఆ స్వీయ సాక్ష్యాన్ని బట్టి, మంచి మనస్సాక్షిని బట్టి మనకు ధైర్యం పుడుతుంది. మన నిరీక్షణకు ఒక ఆధారం ఉంది. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన అన్యాయము జరుగుతూ ఉంటే నేత్రములను మూసుకునేవాడు కాదు. ఆయన మోసము జరుగుతూ ఉంటే మౌనంగా నిలిచి ఉండేవాడు కానే కాదు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన న్యాయమును త్వరగా తీరుస్తాడు. ఇంకా మనం లేఖనాల్లో చూస్తాం, ఆయన నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగువలే వెల్లడిపరుస్తాడు. యథార్థంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు, అపరాధం ఏమీ చేయలేదు అని మనము కలిగి ఉన్నటువంటి ఆ మంచి మనస్సు
మనస్సాక్షి మధ్యాహ్నము వెలుగువలే వెల్లడి అవుతుంది. కారణం ఆయన తన జనులను అనగా నిరపరాధులను యథార్థవంతులను ఎన్నడును నిర్మూలము కానివ్వడు. కొంచెం క్రింద వచనాన్ని మనం చూసినట్లయితే 8వ వచనం, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. భక్తుల యొక్క జీవిత చరిత్రల ద్వారా దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తిన ప్రతి వారు దానినే కోశారు. క్రమము తప్పి అక్రమముగా ప్రవర్తించడం, భార్య యజమానిని బానిసలాగా చూడడం, భర్త కుటుంబాన్ని విడిచి లోకం వైపు తిరగడం, తల్లిదండ్రులు బిడ్డల బాధ్యతను మరచి వారి కోర్కెలకు వాంఛలకు అడుగు బయటకు వేయడం, తల్లిదండ్రుల మాటకు లోబడక తమ అజ్ఞాన దశలో ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకొని లోక పాపం వైపు పరిగెత్తే యవనస్తులు అక్రమము చేయవారుగా వాక్యము సెలవిస్తుంది. దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను మహిమను దేవునికి ఇవ్వక జరిగినటువంటి క్రియలను బట్టి కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక వారి సేవకులకు వారి కాపర్లకు పెద్దపీట వేసి వారి ద్వారానే ఇది జరిగింది అని దేవుని మహిమను వారికి ఆపాదించడం అనేది అక్రమము. వాక్యం సెలవిస్తుంది, అక్రమమును దున్ని వారి పనేది. ఉదయం లేచిన నాటి నుండి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా వారి పని దున్నటమే. ఏమి దున్నడం? నీతిని అనుసరించి ప్రేమ అనేటువంటి విత్తనమును విత్తి దున్నడం కాదు గాని అక్రమమును దున్నేటువంటి ప్రతి వారికి కీడు అనేటువంటి విత్తనాలు వారిలో మొలిచి వాటినే వారు పొందుకుంటారు. వారు ఎంత ప్రయత్నం చేసినా వారికి మేలు, ప్రేమ, సంతోషము, సమాధానము, నెమ్మది, మోక్షము, శాశ్వత రాజ్యమునకు అర్హత, పరిశుద్ధాత్మ, రక్షణ, మారు మనసు అనేవి రానే రావు. కారణం వారు అక్రమమును దున్నుతున్నారు గనుక వారికి కీడే ప్రాప్తించును. వాక్యం ఇంకా సెలవిస్తుంది, దురాశ గర్భమును ధరించి పాపము పరిపక్వమై మరణమును కనును అని. అయితే జ్ఞాపకము చేసుకును, నిరపరాధిగాను యథార్థముగాను నీతిగాను ఆయనను నమ్మి ఆయనను ఆశ్రయించి ఆయన మీదే వాంఛ కలిగి ఆయన కార్యం కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉన్నటువంటి నీకు ఆయన ఏ కీడును దరికి చేరనివ్వడు, ఏ తెగులు నీ దరికి చేరనివ్వడు, ఏ శాపము నీ యొద్దకు రానివ్వడు, ఏ సాతాను తంత్రాలు మిమ్మును తాకలేవు. కేవలం నీవు భక్తిగా యథార్థముగా నిరపరాధిగా నీతిగా నిలిచి ఉన్నందు చేత. ఇంకా వాక్యం సెలవిస్తుంది, ఇలా అక్రమము చేయు వారి చేత నిరపరాధులకు యథార్థవంతులకు బాధ, ఇబ్బంది, నిట్టూర్పు, కన్నీరు, మానని వేదన కలుగుతూ ఉన్నాయి. అందుచేత వాక్యం సెలవిస్తుంది, ఎవని చేత ఏ అక్రమము చేయు వారి చేత నీకు బాధ కలుగుతుందో, నీవు నశించిపోవునంతగా నీకు ఇబ్బంది కలుగుతుందో, నీవు నిర్మూలమైనంతగా నీకు నొప్పి కలుగుతుందో, నలపబడుతున్నావో, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నావో, ఆ అక్రమము చేయువారు కీడును కోసుకుంటారు. మరియు వారి పరిస్థితి ఏ విధంగా ఉండిద్దనగా దేవుడు ఊదగా వారు నశిస్తారు, దేవుని కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. సింహపు గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును, కొదమ సింహముల కోరలను విరిగిపోవును, ఎరలేనందున ఆడసింహము నశించును, సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును. ఈ వాక్యమంతా అక్రమమును దున్ని కీడును విత్తినటువంటి వక్రజనమును గూర్చి, దుష్టులను గూర్చి, దుర్మార్గ ప్రవర్తనను గూర్చి, భ్రమపరచు ఆత్మచేత నడిపించబడుతున్న వారి గూర్చి, నామకార్థమైనటువంటి భక్తిలో ముందుకు సాగుతున్న వారిని గూర్చి, వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా జీవించిన వారిని గూర్చి, నీతిమంతులకు దుఃఖమును కలుగు చేస్తున్న వారిని గూర్చి వాక్యం సెలవిస్తుంది. వారి సింహ గర్జన, క్రూర సింహపు శబ్దములు మాసిపోతాయి, వారి కొదమ సింహము కోరలు విరవబడతాయి, వారికి ఆహారము దొరక్క వారి సంతతి చల్లా చెదరగొట్టబడుతుంది. కారణం వారు నీతిమంతులకు యథార్థవంతులకు దుఃఖమును కలుగు చేయడం చేత, నశించిపోయేంతగా వారిని బాధ పెట్టుట చేత, నిర్మూలమయ్యేంత విధంగా వారి మీద బరువు పెట్టుట చేత. అయితే ప్రియ సహోదరులారా, మీరు నిరపరాధులుగా యథార్థవంతులుగా నీతిగా ఉన్నారా? ప్రభు మీతోనే సెలవిస్తున్నారు, మీ కీడును కొట్టివేసి మీ న్యాయమును మీ నీతిని మధ్యాహ్నపు వెలుగు వలె ఆయన వెల్లడింప చేస్తున్నాడు. ఏ నాశనము, ఏ తెగులు, ఏ కీడు మీ దరికి చేరకుండా ఆయన భద్రపరుస్తాడు. అన్యాయంగా కోర్టు సమస్యల్లో చిక్కుబడిపోయి మేలు చేసి ఆస్తిని కోల్పోయి నమ్మకంతో భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించి ఆ భాగస్వామి నష్టాన్ని కలుగు చేసి మరియు నమ్మకంగా ఉండిద్ది అని మంచి ఆత్మీయురాలని వివాహము చేసుకుని తన జీవిత భాగస్వామిగా చేసుకున్నటువంటి పురుషులకు, లేదా మంచి ఆత్మీయుడని వివాహము చేసుకుని భారంగా దుఃఖాన్ని పొందుకుంటున్నటువంటి స్త్రీలకు గాని ప్రభు అంటున్నారు, మీకు ఏ కీడు ఏ నాశనము మీ దరికి చేరదు, మీరు నిర్మూలము కారు, మీరు నిరపరాధులు గనుక యథార్థవంతులు గనుక నన్ను ఆశ్రయించి నా మీద మీరు ఆశ పెట్టుకుని ఉన్నారు గనుక నా రక్తంలో కడగబడి నా ఆజ్ఞానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నందు చేత మీకు ఏ కీడు ఏ తెగులు ఏ శాపము ఏ సాతాను తంత్రాలు మీరు దరికి చేరకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను. జ్ఞాపకం
జ్ఞాపకము చేసుకునుడి. నేను ఎప్పుడూ నిరపరాధులను నశింపనివ్వను, యథార్థవంతులను నిర్మూలము కానివ్వను. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నుల మూసటితో మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఇప్పటివరకు నీ కృపలో భద్రపరిచిన వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నిరపరాధులను నేను నశింపనివ్వను, యథార్థవంతులను నేను నిర్మూలము కానివ్వను. మీ పితరుల జీవితంలో నేను చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకుని మీరు సెలవిచ్చిన ప్రతి అమూల్యమైనటువంటి వాక్యను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారిని మీరు దీవించండి. ఏ ఇరుకు పరిస్థితుల్లో నిర్మూలమైపోతున్నాము, నశించిపోతున్నాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు వారందరి జీవితాల్లో మీరు గొప్ప విప్లవాత్మకమైనటువంటి జయమును అనుగ్రహించి వారిని విమోచించి విమోచన గానములతో వారిని ఆవరించి నీ వాత్సల్యత చేత వారికి ఆదరణ కలిగించి నీ సన్నిధిలో సాక్ష్యం నిలబెట్టమని మరి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.